చివరిగా ఈ సిపిఎఫ్ ఆలోచనకర్త, మూలకర్త, ఆయన ఉద్దేశాలు, అలాగే ఆయన ప్రణాళికలు మరి మనకి క్లుప్తంగా తెలియజేస్తాడు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి క్రీస్తునామం పెట్టిన హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. నా ఆహ్వానాన్ని మరణించి అందరూ కూడా వచ్చారు. వచ్చిన ప్రతి ఒక్కరిని నేను ప్రేమపూర్వకంగా నేను స్వీకరిస్తున్నాను. మీరు నన్ను సపోర్ట్ చేయటానికి మీరు రావటం నాకు ఎంతో సంతోషకరం. అయితే షార్ట్ అండ్ స్వీట్గా 2 ముక్కల్లో చెప్పేస్తాను. ఎందుకంటే రోజు నా మాటలు లైవ్స్లో అనేక రకాలుగా వింటూనే ఉంటారు కాబట్టి ఇక నేను కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు. సిపిఎఫ్ టీవీ అన్న ఒక యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే, ప్రధానమైన కారణం, ద మెయిన్ రీజన్ అండ్ ద మెయిన్ పర్పస్, సేవకులు చాలామంది, నేను కూడా చాలా ఇంటర్వ్యూస్కి వెళ్ళాను. అక్కడ ఇంటర్వ్యూ చేసే యాంకర్ మా స్థానంలో ఉన్న వాళ్ళు అనేక ప్రతికూలమైన ప్రశ్నలు అడిగి రెచ్చగొట్టి క్రైస్తవ్యాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్న సందర్భంలో మా కోపంలో కంట్రోల్ చేసుకోలేక కొన్ని సమాధానాలు వచ్చేస్తున్నాయి, ఫ్లోలో వచ్చేస్తాయి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆ యాంకర్స్, ఆ ఛానల్ వాళ్ళు కరెక్ట్గా మేము ఏదైతే ఆ కోపంలో మాట్లాడిన మాటలు ఉంటే అవి ఆ క్లిప్ కట్ చేసి ఆ క్లిప్ని వైరల్ చేస్తున్నారు. అది చాలామంది హైందవులకి కావచ్చు, మతోన్మాదులకి చేరటం వలన ఓహో పాస్టర్లు హైందవుల్ని వేరుగా చూస్తున్నారు, పాస్టర్లకి హైందవులు అంటే పడదు అన్నటువంటి తప్పుడు అభిప్రాయంలోనికి వాళ్ళు వచ్చి చివరికి ఏ స్థాయికి చేరుకుందంటే, క్రైస్తవులకి ఇల్లు కూడా అద్దెకి ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడికి వచ్చింది. దీని అంతటికి ప్రధాన కారణం సేవకులు హైందవుల మతాల గురించి, వాళ్ళ గ్రంథాల గురించి మాట్లాడటమే. మనం ఎప్పుడు ఎక్కడ మాట్లాడు. ఆ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు లేవనెత్తే కొన్ని ప్రతికూల ప్రశ్నలు, రెచ్చగొట్టే ప్రశ్నల వల్ల అలా మాట్లాడాల్సిన పరిస్థితి. అలా మాట్లాడినందుకే అజయ్ బాబుని చంచల్గూడలో పెట్టారు తీసుకెళ్ళిపోయి. కాబట్టి రానున్న రోజుల్లో ఏ సేవకులు, ఏ సేవకురాండ్లు వాళ్ళ యొక్క ఆలోచన సమాజం పట్ల ఏదైతే ఉందో మన సిపిఎఫ్ టీవీకి తీసుకొని వచ్చి వాళ్ళు ఇంటర్వ్యూ చేసి వాళ్ళ ఆలోచన విధానాన్ని, క్రైస్తవులు ఎవరికి శత్రువులు కాదు, ద్రోహులు కాదు, మేము భారతీయులం, హైందవుల్ని, ముస్లిమ్స్ని సమాంతరంగా మేము ప్రేమిస్తాం, వీఆర్ ఫస్ట్లీ ఇండియన్స్, ఆఫ్టర్ వీఆర్ క్రిస్టియన్స్, మేము భారతీయ క్రైస్తవులం అని తెలియపరచటానికే ఈ సిపిఎఫ్ టీవీని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇంటలెక్చువల్స్తో ఇంటర్వ్యూ చేస్తాం, పాస్టర్స్తో ఇంటర్వ్యూస్ చేస్తాం, వీలైతే కరుణాకర్ సుగుణాన్ని కూడా తీసుకొచ్చి మంచి మాటలు క్రైస్తవ సమాజానికి, భారతదేశానికి కూడా చెప్పించే ప్రయత్నం చేస్తాం. మిగిలిన ఛానల్స్ లాగా కమర్షియల్ వేలో నేను ఆలోచించను. ఏదేమైనా సరే క్రైస్తవుల మీద ఉన్నటువంటి అపార్థాన్ని తీసివేసే విధంగా సిపిఎఫ్ టీవీ ప్రయత్నం చేయబోతుంది. గొప్ప మార్పుని తీసుకురాబోతుంది. క్రైస్తవులు మన వాళ్ళే అన్నటువంటి ఉద్దేశాన్ని అందరి హైందవుల దృష్టిలోకి తీసుకెళ్లే విధంగా మేము పని చేయబోతున్నాం. మీలో కూడా చాలామంది మా ఛానల్కి రావాలి, మిమ్మల్ని కూడా మేము ఇంటర్వ్యూ చేస్తాం. కొంతమంది ఇంటర్వ్యూ చేయాలంటే మీకు యూట్యూబ్ ఉందా, మీ యూట్యూబ్లో ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మీరు మాట్లాడితే ఎంతమందికి రీచ్ అవుతుంది అని చూస్తారు. మన దగ్గర అలా ఏం లేదు. మ్యాక్సిమం పాస్టర్స్ని, పాస్టర్ గారులని, క్రైస్తవంలో మహాజ్ఞానులు కొంతమంది అందరినీ తీసుకొచ్చి ఇంటర్వ్యూస్ చేస్తాం. మీ ఆలోచనని సమాజానికి తెలియపరచండి. ప్రజావేదిక అన్న కార్యక్రమం కూడా ఒకటి ప్రారంభించబోతున్నాం. ఇది మా CEO సుభాష్ చంద్రబోస్ చెప్పినటువంటి ఆలోచన. హైందవుల పెద్ద, క్రైస్తవుల పెద్ద, ముస్లింల పెద్ద ముగ్గురిని కూర్చోపెట్టి మతాల కోసం, గ్రంథాల కోసం కాకుండా సమాజం కోసం మంచి కలిగేలాగా ఏం మాట్లాడతారు, వాళ్ళ అభిప్రాయం ఏంటి, సొసైటీలో ప్రభుత్వానికి ఏమైనటువంటి మంచి సూచనలు ఇస్తారా, ఈ విషయాలన్నింటినీ కూడా ప్రజావేదిక ద్వారా మనం మాట్లాడబోతున్నాం. కాబట్టి మీరందరూ కూడా మన సిపిఎఫ్ టీవీని, ఈ యూట్యూబ్ ఛానల్ని ప్రోత్సహించండి, సహకరించండి. మీ అందరినీ కూడా మేము మా ఛానల్కి ఆహ్వానిస్తాం, ఇంటర్వ్యూస్ తీసుకుంటాం. సో ఈ మాటలు చెప్పడానికి అవకాశం ఇచ్చినటువంటి స్టీవెన్ అన్న గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం. మొదటి నుంచి కూడా అన్న మాతో ఉన్నాడు, మాకు సపోర్టివ్గా ఉన్నాడు. అదే మా అంత కెమెరా ముందుకు రాకపోయినా వెనక నుంచి మాకు ప్రోత్సహిస్తూనే ఉన్నాడు. మా మాటలు గాయపరీక్ష ఉంటే గతంలో మీరు చూసిన వీడియోల నుంచి నేను ఈరోజు కూడా ఒక వీడియోలో ఛాలెంజ్ చేసి చెప్పాను. ఈరోజు డేట్ రాసి పెట్టుకోండి. ఎవరైనా మే 31, 2025 ఈ రోజు నుంచి అజయ్ బాబు కానీ, అభినయ్ దర్శన్ కానీ, ఇతర మతస్థులనైనా క్రైస్తవులనైనా ఇబ్బంది పెట్టే విధంగా, మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడితే
మీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడిగి మా యూట్యూబ్ ఛానల్ క్లోజ్ చేసుకొని సేవ వదిలేసి ఉద్యోగాలు చేసుకుంటాం అని ఓపెన్గా నేను చెప్పేశాను. సో ఆ స్టాండ్ మీద మేము ఉండబోతున్నాం. మమ్మల్ని ఎవరేమన్నా మేము పట్టించుకోం, మేము ఎవరికి ఇబ్బంది కలిగే విధంగా మేము మాట్లాడతాం. ఇంతటితో నేను ఈ మాటలు ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునాక. థ్యాంక్ యూ.